ఒక గ్రామం రాత్రికి రాత్రే మాయమైపోయింది. వేల మంది ఒక్కసారి గ్రామం విడిచి వెళ్ళిపోయారు. కారణం ఓ శాపం, ఓ పిచాచి. ఇది కథ కాదు, నిజం. ఇది రాజస్థాన్లోని శాపగ్రస్తమైన గ్రామం కుల్దారా. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్ సమీపంలో ఉన్న కుల్దారా గ్రామం. ఒకప్పుడు ఈ ప్రాంతం పల్వాల్ బ్రాహ్మణులతో వెలిగిపోయేది. 1291 సంవత్సరంలో స్థాపించబడిన ఈ గ్రామం ఎంతో సంపన్నంగా ఉండేదని చరిత్ర చెప్తుంది. ఇక్కడ వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెందాయి. కానీ ఓ రోజు వచ్చాక గ్రామంలో ఎవ్వరూ మిగల్లేదు. జైసల్మీర్కు అప్పట్లో నేర చరిత్ర ఉన్న దివాన్ సలీం సింగ్ అనే మంత్రి ఉండేవాడు. అతడు కుల్దారాలోని ఒక అందమైన యువతిని చూసి మాయలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అందరినీ బెదిరిస్తుంటాడు. ఆమెను ఇచ్చి పంపించకపోతే గ్రామాన్ని మొత్తం నాశనం చేస్తానని బెదిరిస్తాడు. పల్వాల్ బ్రాహ్మణులు అతని నుండి తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక అర్ధరాత్రి సమయంలో 85 గ్రామాల ప్రజలు వారి ఇళ్లను వదిలేసి వెళ్ళిపోతారు. ఎటు వెళ్లారో ఎవరికీ తెలియదు. ఆ గ్రామాన్ని శపించి వెళ్ళిపోతారు. ఎవ్వరూ ఈ గ్రామంలో నివసించలేరు. నివసించిన వారు చచ్చిపోతారు, పిచ్చిపట్టి పోతారు అని ఆ గ్రామాన్ని శపించి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి కుల్దారా శాపగ్రస్తమైన గ్రామంగా మారిపోయింది. ఇప్పటికీ ఈ గ్రామంలో ఎవ్వరూ ఉండరు. కానీ ప్రభుత్వం, పర్యాటక శాఖ కొన్ని ప్రయోగాలు చేస్తుంది. ఇక్కడ ప్రజలు నివసించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ గ్రామంలో పగలైనా తిరుగుతారేమో కానీ రాత్రి అక్కడ ఎవ్వరూ గడపలేరు. ఎందుకంటే అక్కడ కొన్ని వింతైన శబ్దాలు, మనం భరించలేని ఒత్తిడి, ఆకస్మికంగా తప్పిపోయిన వ్యక్తులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి కొంతమంది యువకులు వీడియో షూట్ చేసేందుకు కుల్దారాకు వెళ్తారు. అక్కడ వారికి నిద్ర పట్టక అసహనంతో, అరుపులతో వారు బయటకు పరుగులు పెట్టుకుని వచ్చేస్తారు. వారి వెనకాల ఎవరో నడుస్తున్నట్టు, ఒక మహిళ ఏడుపు వినిపిస్తున్నట్టు వారికి వినిపిస్తుంది. అలానే ఒక పురాతన వస్తువు తనంతట అదే కింద పడిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. కుల్దారా ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా పేరు తెచ్చుకున్నా రాత్రి ఆ గ్రామంలో అడుగు పెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఇది నిజంగా పిశాచ గ్రామమా లేక ఒక చరిత్రగా మిగిలిపోయిన మానవ హృదయ గాథ అని ఎవరికీ తెలియదు. కానీ ఓ విషయం మాత్రం నిజం, కుల్దారా ఎన్నటికీ మానవుల కోసం కాదు, అది ఆత్మల స్వర్గం.